విశాఖ రేవ్ పార్టీ కేసులో కదలిక వచ్చింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావుపై వేటు పడింది. పార్టీలో మద్యానికి అనుమతిస్తూ లేఖ ఇచ్చిన సుబ్బారావును బదిలీ చేశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, చెప్పండి, ఈ రేవ్ పార్టీ కొంచెం చర్య ఆలస్యమైనా కూడా కొంతగా కఠినంగానే చర్య తీసుకున్నట్టు అనిపిస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా ఏం చేయాల్సి ఉంది ఈ రేవ్ పార్టీ కల్చర్ ని విశాఖపట్నంలో తగ్గించడానికి? బిందు, ఈ వ్యవహారంపై కొంతవరకు సంతృప్తి అయినప్పుడు కూడా ప్రజల్లో మాత్రం ఇది కేవలం ఎక్సైజ్ అధికారులను బలి చేసే క్రమంలో జరిగిన వ్యవహారంగానే భావిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికలైన మరుసటి రోజు ఈ రేవ్ పార్టీ విశాఖలోని తొట్లకొండ బీచ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి DVMC అలాగే పోలీసుల అనుమతితో పాటు ఎక్సైజ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం పగటిపూట అక్కడ బర్త్డే పార్టీ అలాగే దానికి సంబంధించి మద్యం వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు చెప్తున్నారు. ఆ క్రమంలో అయితే అలాంటి బీచ్ లో మద్యం వినియోగించడానికి అనుమతులు ఇవ్వకూడదన్న నిబంధనను అన్నిటికంటే మించి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఈ రకంగా అనుమతులు ఇచ్చారన్న కోణంలో ఇప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావుపై బదిలీ వేటు వేయడం జరిగింది, సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అయితే ఇది అంతా జరుగుతుందని అందరూ ఊహించారు. నిజానికి దీనికి బాధ్యులైన రేవ్ పార్టీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ ఈవెంట్స్ వ్యక్తులకు కానీ లేక ఈ ఈవెంట్లకు కీలకంగా చెప్పుకునే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ నాయకుల కుమారులకి ఇప్పటి వరకు కూడా విచారణకు పిలవకపోవడం ఒక రకంగా అనుమానాలు వ్యక్తం అవడం కాకుండా ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కేవలంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సంతృప్తి కలిగించే క్రమంలోనే ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు వేశారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారంపై పోలీసులు అలాగే DVMC అధికారుల పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో వారిపై కూడా చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ రేవ్ పార్టీకి అసలు సూత్రధారులు పాత్రధారులపై చర్య తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల్లో ప్రధానంగా మహిళా సంఘాల నుంచి వినిపిస్తుంది. రామచంద్ర, ఓన్లీ ఈ ఒక్క రేవ్ పార్టీ అనే కాదు, కానీ కొంత విశాఖలో ఈ కల్చర్, డ్రగ్స్ కల్చర్ కానీ లేకపోతే ఈ రేవ్ పార్టీ కల్చర్ కానీ కొంత ఎక్కువైంది. ఎందుకని, రీజన్స్ ఏంటి? పోలీసులు కానీ ఇటు ఎక్సైజ్ అధికారులు కానీ ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఈ కేసు పైన? ఖచ్చితంగా ఈ వ్యవహారం గత 4 ఏళ్లలోనే చాలా తీవ్ర స్థాయిలో పెరిగిన పరిస్థితి. గతంలో అంతంత మాత్రంగా మద్యం పార్టీలకి పరిమితమైన విశాఖలో ఈ రోజు చూసుకుంటే గోవా నుంచి డ్రగ్స్ కిందకి దిగుమతి చేసుకోవడమే కాకుండా ఇది పెద్ద ఎత్తున ఇలాగా రేవ్ పార్టీలు నిర్వహించుకునే స్థాయికి విశాఖ నగరం దిగజారింది. ప్రధానంగా చూసుకుంటే విశాఖలోని ఓ మంత్రి అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించిన తనయులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించడంతో అధికారులు ఏమీ చేయలేకపోవడం వల్లే ఈ రకంగా రేవ్ పార్టీలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా కూడా ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం అలాగే పెద్ద ఎత్తున పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో తప్పని పరిస్థితిలో ఈ కేసుకు సంబంధించి విచారణకు కొంతవరకు ముందుకు అడుగులు వేసిన పరిస్థితి. ముఖ్యంగా దీనిపై సాక్షి వరుసగా కథనాలు ఇవ్వడంపై కూడా కొంతవరకు ప్రజలు సంతోషం సంతృప్తి వ్యక్తం చేస్తారు. నిజంగా